మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రాత్రి కురిసిన వర్షానికి మామిడికాయలు నేలరాలిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పాక్షికంగా తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరించారు. దీంతో రైతులు జాగ్రత్త పడినప్పటికీ కొన్ని చోట్ల గాలి దుమారానికి టార్పాలిన్లు ఎగిరిపోవడంతో ధాన్యం రాశులు తడిసిపోయాయి. గతంలో పంటలు సరిగా పండలేదని, ఇప్పుడు పండిన పంటలను అమ్ముకునేందుకు నెలల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, నష్టపోయిన మామిడి రైతులకు నష్టపరిహారాన్ని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఒడ్లు తడిసి ఆగమైనాయి. రాత్రి ఆకాల వర్షానికి పర్దాలు లేవు, ఏమి లేవు. ఒడ్లు ఆగమైపోయినాయి. మా ఒడ్లు మేము ఏం చేయము. మేము ఎట్లా మాకు ఒడ్లు వారం రోజులుగా రేపిస్తా బత్తాలని ఎక్కడెక్కడ నాశనం అయిపోయినాయి. మేము ఏం చేయము. ప్రభుత్వం ఎమ్మటే ఒడ్లను కొనాలని అధికారులు కోరుకుంటాను. తండ్రి మీరు ఎట్లా చేస్తారో మమ్మల్ని ఈ ఒడ్లని ఎమ్మటే కొనాలి. ఎంత రేటుకి దండం ఎమ్మటే కొనాలి మా ఒడ్లని. ఏడా మేము పండించిన సుఖం లేదు. ఊరియా బత్తాలకు ఏడ్చి మేము 7 గోసలు పడ్డాం. వరదల కొట్టుకపోయినాయి. పచ్చి ఒడ్లు చూడు ఎట్ట దారాలు పడాయి మొత్తం భూమి మీద. ఈ ఒడ్లు చూడు. మేము ఏం చేయము, ఎట్ట చేయము. ఈ ఒడ్లని పని మేము మందు పోసుకొని చచ్చగా ఉన్నది. ఏం లేదు. ఈ ఒడ్లు కొనకపోతే 6 రోజుల కానించి ఇక్కడ తవసు కొడతారు ఎండల. రాత్రి అనుకోకుండా ఈ ఆన వచ్చి మేము ఆగమైపోయినాం. ఈ ఒడ్లు ఎమ్మట కొనాలి మీరు.